నిన్న మనము గోదాదేవి గురించి ఈరోజు ఎవరెవరు చెప్తారు అని అడిగాను కదా. ఈరోజు చెప్పాలి అని చెప్పాను కదా. ఎవరెవరు ప్రిపేర్ అయ్యారు? ఓకే, మిగతా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకని? టైం లేదా? బిజీనా? అలా ఉండొద్దు, నేర్చుకోవాలి. ఓకేనా? ఏం పేర్రా? నేత్ర. నేత్ర నువ్వురా చెప్పు. నేత్ర చెప్తుందంట. మనం స్టోరీ విందాం. ఓకే, అక్కడికి వెళ్ళి రెడీ. తమిళనాడులో శ్రీవల్లిపుత్తూరు అనే ఊరిలో విష్ణు చిత్తుడు అనే ఒక అతను ఉండేవాడు. అతను విష్ణుడి భక్తుడు. రోజు అతను పూలమాలలు కట్టేవాడు. ఆ రోజు ఒక తులసి మొక్క దగ్గర, పెరటిలో తులసి మొక్క దగ్గర ఒక చిన్న అందమైన పాప దొరికింది. ఆ రోజు నుంచి ఆ పాపని మంచిగా పెంచుకునేవాడు. ఆ పాపకి గోదా అని పేరు పెట్టాడు. కొంతమంది అందాలమ్మ అని కూడా అనేవాళ్ళు. అలా చిన్నప్పటి నుంచి విష్ణుడి స్టోరీస్ విని తను కూడా విష్ణుడి భక్తురాలు అయిపోయింది. అప్పుడు తను వాళ్ళ డాడీ మాలలు కట్టేటప్పుడల్లా తను అనుకునేది, నేను నా మీద వేసుకున్న తర్వాత దేవుడికి వేస్తాను, నాకు బాగుంటుంది దేవుడికి బాగుంటుంది అనుకునేది. ఆ రోజు నుంచి తనకి వేసుకునేది. తర్వాత తనకు బాగుందంటే తను దేవుడికి వేసేది. అలా ఒకరోజు ఆ దండలో ఒక ఎంటుక దొరికింది పెద్దది. అప్పుడు విష్ణు చిత్తుడు చూసి ఎంత ఘోరం జరిగింది అని బాధపడ్డాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే డౌట్ కొట్టి మళ్ళీ గోదావరి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వెళ్తే మళ్ళీ దాన్ని వేసుకునేది చూసి మనం వాడిన వస్తువులు దేవుడికి వేస్తున్నామా అనేసి బాగా బాధపడింది. బాధపడిన తర్వాత నైట్ పడుకున్నప్పుడు విష్ణు చిత్తుడు కళలోకి వచ్చాడు. గోద వేసుకున్న పూలదండ నాకు ఎందుకు సమర్పించలేదు, గోద వేసుకున్న దండలు నాకు ఆనందం ఇస్తాయి అన్నాడు. అప్పుడు ఆ రోజు నుంచి విష్ణు చిత్తుడు గోద వేసుకున్న తర్వాతే దండలు వేసేవాడు. అలా తన పెళ్లి వయసుకు వచ్చినప్పుడు అడిగాడు, నువ్వు అవన్నీ పెళ్లి చేసుకుంటావని. శ్రీరంగనాథుడిని పెళ్లి చేసుకుంటావంది. దేవుడి కదా అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు అన్నాడు. ఆయన కానీ మొండిగేసింది, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా. మనీ పడుకున్నప్పుడు శ్రీరంగనాథుడు కళలోకి వచ్చి, మీ కూతుర్ని నన్ను పెళ్ళి కూతురులా తయారు చేసి తీసుకురండి నా దగ్గరికి గుడికి అన్నాడు. దేవుడు చెప్పినట్టే చేశాడు విష్ణు చిత్తుడు కూడా. అలా వెళ్ళినప్పుడు స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి వాళ్ళలో కలిసిపోయింది. క్లాప్స్. వెరీ గుడ్.